అందరికీ నమస్కారం. మే 2026 నెలలో కుంభరాశి వారి జాతక ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గత 4 నెలల పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే 2026 జనవరి నుండి ఏప్రిల్ వరకు కుంభరాశి వారు చాలా ఒడిదుడుకులను ఎదురయ్యాయి. డబ్బు వచ్చినప్పటికీ అది అనారోగ్య సమస్యలకు లేదా ఇతరులకు సహాయం చేయడానికే ఖర్చయ్యిందని ఇప్పటికే మీరు తెలుసుకున్నారు. మరి రాబోయే మే నెల మీకు ఎలా ఉండబోతోంది, ఈ నెలలో అయినా మీ పరిస్థితులు మార్పు చెందుతాయా అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. ఇక మే 2026లో రాబోయే మార్పులు ఏమిటంటే, ఈ నెలలో మీ 3 పెద్ద కలలు నెరవేరబోతున్నాయి. మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు మే 15 తర్వాత స్వతంత్రుడు అవుతాడు. దీనివల్ల గతంలో ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి మరియు మీ కష్టానికి తగిన ప్రతిఫలం వెంటనే అందుతుంది. ఇక రాహువు మీ లగ్న భావంలో ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభం లేదా విజయాలు చేకూరుతాయని చెప్పుకోవాలి. అయితే ఇది కొంత అహంకారాన్ని కూడా పెంచవచ్చు. ఎవరిని తక్కువగా చేసి మాట్లాడకండి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఇక మే నెలలో కుంభరాశి వారి కెరీర్ మరియు ఆర్థిక పరిస్థితిని గురించి చూసుకున్నట్లయితే కుజుడి మార్పు మే 11న కుజుడు మేషరాశిలోకి మారడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. మీరు కఠినమైన నిర్ణయాలను కూడా ధైర్యంగా తీసుకోగలుగుతారు. ఇక మే 15 తర్వాత సూర్యుడు బలపడడం వల్ల ఆస్తిపాస్తులలో పెట్టుబడి పెట్టడానికి లేదా కొత్త వస్తువులు కొనడానికి మంచి సమయం అనే చెప్పుకోవాలి. ఇక మే 11 తర్వాత గురుగ్రహ ప్రభావంతో మీకు అదృష్టం తోడవుతుందనే చెప్పుకోవాలి. ఇక ప్రేమ మరియు కుటుంబ జీవితం గురించి ప్రభావం వల్ల భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు లేదా అవమానాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే 14 తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి, కానీ ఓపికగా ఉండడం అనేది చాలా అవసరమనే చెప్పుకోవాలి. ఇక ఇంట్లో వారితో మాట్లాడేటప్పుడు లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇక ఆరోగ్యం మరియు పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యం మే నెలలో సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ చిన్నపాటి మైగ్రేన్ లేదా మోకాళ్ళ నొప్పులు ఉండవచ్చు. శనిదేవుని అనుగ్రహం కోసం శని గుడికి వెళ్ళడం, కుక్కలకు బిస్కెట్లు వేయడం మరియు పేదలకు దానం చేయడం వంటి పనులు చేస్తే అంతా మంచి ఫలితాలనే చూస్తారు. ఇక రాహు ప్రభావం వల్ల తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో జూదం లేదా తప్పుడు మార్గాల వైపు అస్సలు వెళ్ళకూడదు. ఇది మీ భవిష్యత్తులో ఇబ్బందులకు దారి తీయవచ్చు, జాగ్రత్త. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.